ఇచ్చేసిన అందరికి కూడా 79 నుండి 80వ సంవత్సరంలో అడుగుడుతున్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పరిస్థితిని, జరిగిన పరిణామాలని అన్నిటిని ఒక రివ్యూ చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరి ముందు పెట్టడం జరిగింది. దానికి మొదటగా లక్ష్మణ్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ, భారతదేశానికి స్వాతంత్రం కావాలని పరదేశీ పాలన నుంచి స్వదేశీ పాలన రావాలని చాలా సుదీర్ఘమైన పోరాటం మన స్వతంత్ర సమరయోధులు చేశారు. దానిలో మనందరం మొదటిగా చెప్పుకునేది 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు రాజులు, సంస్థానాధీశులు వీళ్ళంతా కలిసి మాకున్న అవకాశాలని బ్రిటిష్ వాళ్ళు లాగేసుకుంటున్నారు, మేము రాజులమే, మేము స్వతహాగా గొప్పవాళ్ళం, మమ్మల్ని మీరు బాధిస్తున్నారని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళలో కొంతమంది బ్రిటిష్ వారికి సాయం చేశారు, కొంతమంది ఢిల్లీ సుల్తాన్ని వాళ్ళ నాయకుడిగా ఎన్నుకొని ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, ఇంకా చాలామంది అలాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ 1857 తిరుగుబాటుని అణిచివేశారు, బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ సందర్భంగా ఎందుకు ఫెయిల్ అయింది 1857 తిరుగుబాటు? అన్ని సంస్థానాలు, మెజారిటీ సంస్థానాలు మొత్తం కూడా ఎదురు తిరిగినా ఎందుకు ఓడిపోయింది భారతదేశం అని చెప్పి బంకింగ్ చటర్జీ, అంటే వందే మాతరం గీతం రాసిన బంకింగ్ చటర్జీ చాలా రివ్యూ చేశాడు. ఆయన ఎంత మదన పడినాడంటే, వందే మాతరం ఆనందం మఠ నవల్లో మధ్యలో పెట్టినప్పటికీ ఆయన రైటింగ్స్లో ఈ రాజులు ఈ దేశానికి పరదేశస్తులు, రకరకాల మతాల వాళ్ళు వచ్చి ఈ రాజ్యాన్ని ప్రాపించి దేశాన్ని పరిపాలించారు, కానీ వాళ్ళు ఎక్కడో ఆ క్యాపిటల్ సిటీలో ఉంటారు, ఆ క్యాపిటల్ సిటీలో ఉన్న ఆ రాజును తొలగించి ఇంకో రాజు వస్తాడు, అక్కడ సైన్యాలు పోరాటం చేస్తాయి, కానీ గ్రామీణ జీవితంలో ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. గ్రామాలు అంతే ఉన్నాయి, ముస్లిమ్స్ రాకముందు గ్రామాలు అంతే ఉన్నాయి, ముస్లిం రాజులు వచ్చిన తర్వాత కూడా గ్రామాలు అంతే ఉన్నాయి. ఈ రాజ్య మార్పిడి ఎక్కడ జరిగింది? 11వ శతాబ్దంలో కానీ 12వ శతాబ్దంలో కానీ ఇస్లాం పరిపాలకులు వచ్చినప్పటికి కూడా వాళ్ళు కేవలం ఆ రాజులతో యుద్ధం చేసి వాళ్ళకున్న వాళ్ళకు కూడా యుద్ధాలు జరిగినాయి. ఎవరికి వాళ్ళు ప్రతి రాజు యుద్ధాలు చేసుకున్నారు వాళ్ళకు. మన గుంటూరు జిల్లాలోనే రాజులు యుద్ధాలు చేసుకున్నారు, పల్నాడులోనే మాచర్ల గురజాల యుద్ధం చేసుకున్నారు. వాళ్ళు కూడా దేశభక్తి చెప్పారు. పల్నాడు రాజులు మన దేశం భక్తి కోసం మనం మాచర్ల మీద యుద్ధం చేయాలన్నారు, మాచర్ల రాజులు మన దేశభక్తి కోసం మనం యుద్ధం చేయాలన్నారు. అందువల్ల అట్లనే ప్రతి వాళ్ళు చాలా సంస్థానాలు తీసుకు చాలా రాజ్యాలు, వేల రాజ్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడే. తర్వాత కొంచెం విస్తారంగా పెరిగాయి. కానీ ఎందుకు ఓడిపోయారు 1857 అంటే బంకింగ్ చటర్జీ ఏమన్నాడంటే, మెజారిటీ ప్రజలకి దాని గురించి తెలియదు అసలు, అది కేవలం రాజుల మధ్య జరిగింది, అందువల్ల ప్రజలందరూ పాల్గొన్నట్టయితే పరపాలన ఉండేది కాదని ఆయన ఆకాంక్షించాడు. అది ఒక స్టోరీ. ఆ తర్వాత అప్పటి నుంచి 1857 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ చెప్పి సావర్కర్ గారు అద్భుతంగా రాశాడు. అయితే అప్పుడు వాళ్ళు ఉన్న ఆలోచన ఏంటంటే, 30 కోట్ల మంది భారతీయుల్లో ఆ రోజుకి దాదాపు అప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కలిసి ఉండటం వల్ల వాళ్ళకి ఎలా కనిపించిందంటే, అప్పుడున్న జాతీయ నాయకులకి 12 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, దాదాపు దగ్గరగా ఉన్నారు, ఈ ముస్లిమ్స్ ఉంటే మనం చేయలేము, వాళ్ళు బలవంతులు, లేకపోతే వాళ్ళకు ఒక రిలీజియస్ ఫేవర్ ఉంటుంది, వాళ్ళు కూడా జనాభా బాగున్నారు అనే ఒక నోషన్ వలన ఆ ముస్లిమ్స్ అనే ఒక పెట్టుకొని వాళ్ళకు వ్యతిరేకంగా దేశాన్ని నిర్మించాలి అనే ఒక దృక్పథం అలవాటైంది. అది ఒక పాయగా భారతదేశంలో వచ్చింది. అదేవిధంగా 1905లో బెంగాల్ చీలిక, బెంగాల్ని కర్జన్ విభజించిన ఉద్దేశం, హిందూ ముస్లిమ్స్ని విడదీస్తే బెంగాల్ విభజన పేరుతో వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళ మధ్య ఐక్యత ఉండకపోతే ఈ దేశాన్ని పరిపాలించవచ్చు అనుకున్నారు. కానీ వందే మాతర నినాదంతో
దేశం మొత్తం గర్జించటం వల్ల వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమం పెద్ద స్థాయిలో లేకపోతే బ్రిటిష్ వాళ్ళు పోవాలి, కంప్లీట్గా దేశం వదిలి వెళ్ళాలనే ఆలోచన, ఒక బలమైన ఆకాంక్షని భారతదేశం వ్యక్తం చేయలేకపోయింది. ఆ పరిస్థితుల్లో 1915లో మహాత్మా గాంధీ భారత రాజకీయ చిత్రపటానికి ప్రవేశించడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన భారతదేశం మొత్తం పర్యటించి ఆయన ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, ఒక్క చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పై సెక్షన్స్ వాళ్ళే స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే బ్రిటిష్ వాళ్ళని పంపించలేము. అందరూ రైతాంగాన్ని, దళితులని, కూలీలని, మహిళల్ని అందరూ పాల్గొంటేనే దేశం మొత్తం ఆకాంక్షగా. ఎందుకు 1857 ఫెయిల్ అయింది? అందరూ పాల్గొనకపోవటం వల్ల ఫెయిల్ అయింది. ఈయన మహాత్మా గాంధీ గారు ఏం అర్థం చేసుకున్నారంటే, ఆయన ఎక్స్పీరియన్సెస్లో ఆయనకున్నటువంటి ప్రయోగాలు, ఆఫ్రికాలో చేసిన ప్రయోగాలు, వీటన్నిటి వలన భారతదేశ నాడిని పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని అందరికి అప్పీల్ చేశాడు, స్వాతంత్రం వస్తే మీ అందరి జీవితాలు బాగుపడతాయి, ముస్లిమ్స్ జీవితాలు బాగుపడతాయి, దళితుల జీవితాలు బాగుపడతాయి, కూలీల జీవితాలు బాగుపడతాయి, రైతుల జీవితాలు బాగుపడతాయి, మహిళలకు భాగస్వామ్యంగా ఉంటుంది. అన్ని వర్గాల్ని, బలహీన వర్గాల్ని అందరినీ కలుపుకొని ఆయన అందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే కానీ బ్రిటిష్ వాడిని పంపించలేమని సహాయ నిరాకరణ పిలిపించాడు. దాంతో భారతదేశం మొత్తం దదరిల్లింది. గాంధీకి ఎందుకు భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు? ఆయనకేం ఆయుధాలు లేవు, అహింస ఆయన మార్గం. కానీ ఎందుకు భయపడ్డారు ఆయనతోటి? ఎందుకు ఆయనతో చర్చలు జరిపారు? ప్రతిసారి ఆయన అంటే భయపడేవాళ్ళు, ఆయన నిరాహార దీక్ష అంటే భయపడేవాళ్ళు, ఆయన ఏ కాలిచ్చినా భయపడేవాళ్ళు. ఎందుకు భయపడేవాళ్ళు అంటే, అంతకుముందు భారతదేశ స్వాతంత్రానికి పై సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈయన మతాలు, ముస్లిమ్స్ ప్రామిస్ చేశాడు, భారతదేశంలో మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది. దళితులకు ప్రామిస్ చేశారు, భారతదేశానికి స్వతంత్రం వస్తే మీ అందరికీ ఈక్వల్ రైట్స్, అందరూ భారత పౌరులు, ఈ కులాలను అందరూ కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పాడు. అదేవిధంగా బలహీన వర్గాలకు మహిళలకి, మన గుంటూరు జిల్లాలో మహిళలు పార్టిసిపేట్ చేశారు విస్తృతంగా. అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు, ముఖ్యంగా గాంధీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే విధంగా భవిష్యత్తు మీ అందరికీ ఉంటుంది, ఈ దేశం మీ అందరిది అని చెప్పటం వల్ల, అందరూ పార్టిసిపేట్ చేయటం వల్ల బ్రిటిష్ వాళ్ళు వణుకు స్టార్ట్ చేశారు, భయం స్టార్ట్ చేశారు. అప్పుడు 1919 సంస్కరణలు, మింటో మార్లే సంస్కరణలు, అలాగా ఒక స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ దళిత సమస్యలు తీసుకొని అంబేద్కర్ గారు రావడం, 24లో ఆయన ప్రవేశం, ఆయన అద్భుతంగా 19 నుంచి ప్రవేశం. గాంధీ, అంబేద్కర్ దాదాపు ఒకే టైంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, భారతదేశ రాజకీయాల్లో పాల్గొని 24కి అంబేద్కర్ ఆలోచనలు విస్తృతం అయిపోయాయి. కాలారాం టెంపుల్, మహత్ చెరువు పోరాటం, ఇలాంటి అనేకమైనటువంటి విస్తృతమైన పోరాటాలు చేసి దళిత సమస్యని ఎజెండా మీద తీసుకొచ్చాడు. అప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీకి 20లోనే ఆయన ముందుకొచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే, దళిత అన్టచబిలిటీకి వ్యతిరేకంగా మన కేరళ టెంపుల్ వైకోం సత్యాగ్రహం అప్పటికే రావడం, వీటన్నిటి దృష్ట్యా మహాత్మా గాంధీ ఏమన్నారంటే, దళితులకి వ్యతిరేకంగా దళితులను గుళ్ళోకి రాగనిపోవడం అనేది హిందూ మత శాపము, మనందరికీ ఈ దేశానికి శాపం ఉంది, ఆ శాపం వల్లనే మన చాటి మానవుల్ని దేవాలయంలోకి రానిట్టలేదు అని చెప్పి ఆయన మహాత్మా గాంధీ దేశాన్ని సెన్సిటైజ్ చేసి అన్ని గుళ్ళల్లో ప్రవేశం కల్పించినప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటానని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా మొత్తం నెహ్రూ, మోతిలాల్ నెహ్రూ, మదన్ మాల్వ్య మొత్తం గాంధీ ఆలోచనలు అంగీకరించి దళితులను కూడా మనం కలుపుకోకపోతే, సెక్షన్ ఆఫ్ ది మెజారిటీ సెక్షన్ కూడా దీనిలోకి రాకపోతే స్వాతంత్రోద్యమం సక్సెస్ కాదు, వాళ్ళు కూడా మన హిందువులే, మన భారతీయులే అని చెప్పి ఆయన ఈ కాంగ్రెస్ పార్టిసిపేషన్లో దళితులకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ముస్లిమ్స్కి ఖిలాఫత్ ఉద్యమంలో మనకేం సంబంధం? కానీ గాంధీ ఎందుకు దాన్ని తీసుకున్నాడు? కేవలం ముస్లిమ్స్, మీ ఆత్మగౌరవానికి భారతదేశంలో గ్యారంటీ ఉంటుంది, మీ హక్కులకు గ్యారంటీ ఉంటుంది, మీరు కూడా ఈ దేశంలో భాగస్వాములు, మనందరం కూడా ఒక అన్నదమ్ముల పిల్లలం, మనందరం కలిసిపోదామని అన్ని ఆ వర్గాన్ని కూడా కలుపుకున్నాడు. రైతాంగ సమస్యలు, చొరా సంఘటనలు, ఇంకా రకరకాల చంపారన్ ఉద్యమం, రైతు ఉద్యమాలు,
బార్డోలి సత్యాగ్రహం, ఇవన్నీ రైతుల సమస్యలు. రైతు సమస్యల మీద గాంధీ పనిచేశాడు. రైతులందరూ మీరు రాని అంటే లార్జ్ సెక్షన్ ఆఫ్ ది ఫార్మర్స్ ఆ రోజు అందరినీ దేశ స్వాతంత్రంలో పాల్గొనమన్నాడు. మహిళలకు భాగస్వామ్యం ఇచ్చాడు. సరోజిని నాయుడిని ఏఐసిసి అధ్యక్షుడిని చేశాడు. చేసి మొత్తం సమాజాన్ని కదిలించి మళ్ళీ 30లో మళ్ళీ ఒక పిలిపించాడు. 30 నుంచి మళ్ళీ సంపూర్ణ స్వరాజ్, మళ్ళీ దళిత దేవాలయ ప్రవేశం, మళ్ళీ 30 తర్వాత ఎంత దూరం వెళ్ళాడంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో మహాత్మా గాంధీ ఎక్కడికి పర్యటనలు అక్కడ ఈ గుడికి వెళ్దాం, ఆయనకి గుడికి వెళ్ళేవాడు సహజంగా, లేకపోతే అక్కడున్న ప్రముఖ ప్రదేశానికి వెళ్ళాడు. ఇక్కడ దళితులు రాణిస్తున్నారా, నాతో పాటు దళితులు వస్తున్నారు ఎవరని అంటే లేరండి, ఎవరు ఇప్పుడు దళితులు రానియరు అన్నారు. రానియరంటే దళితులు వచ్చిన రోజు నెక్స్ట్ డే రేపు కూడా ఉంటా కదా, రేపు దళితులు తీసుకొని రండి, నేను వస్తాను నేను అని చెప్పి కావాలని ఆయన దళితులు వచ్చిన తర్వాతనే ఆ గుళ్ళో ప్రవేశించాడు. గుంటూరులో కూడా ఆయన దళితులతో సహా మొన్నవ లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో దేవాలయ ప్రవేశం చేసి హైదరాబాద్ దిగితే హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్లో దిగ్గానే అక్కడ కాంగ్రెస్ నాయకులంతా గాంధీ భవన్ తీసుకెళ్లాలని పోదాం మళ్ళీ ఇక్కడ గుడి ఉందండి, ఆ గుడిలోకి వెళ్దాం. ఈ గుడిలోకి సికింద్రాబాద్ టెంపుల్, రైల్వే స్టేషన్ ఎదురు ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దళితులు వస్తున్నారా, రారని ఇక్కడ రావడానికి వీల్లేదన్నాడు. అయితే నేను రాను, రేపు ఉంటాను, నేను రేపు దళితులు వచ్చినప్పుడే నేను గుళ్ళోకి వస్తాను అన్నాడు. ఆ విధంగా అందరిని సెన్సిటైజ్ చేశాడు. ఎంత సెన్సిటైజ్ అంటే శంకరాచార్యులు అప్పుడున్న పెద్ద పెద్ద పీఠాధిపతులంతా కూడా దళితులు దేవాలయ ప్రవేశాన్ని అందరితో కలిసి కూర్చోవటాన్ని వ్యతిరేకిస్తా అంటే గాంధీ గారు ఏ శాస్త్రంలో ఉంది చెప్పనని చెప్పాడు. శాస్త్రాలను ప్రశ్నించాడు గాంధీ గారు. ఏ శాస్త్రంలో లేదు దళితుల గుళ్ళలోకి రానిలోద్దని. అది ఒక కష్టంగా, ఒక ఆచారంగా, ఒక దురాచారంగా అది కొనసాగుతుంది. వరకట్నం ఎలా ఉంది, లేకపోతే మహిళల్ని భర్తతో పాటు తగలబెట్టడం, సతీసాగం, అది ఎలా ఉంది, ఒక దురాచారం. అది దానికి ఏమి శాస్త్ర మన ఏ గ్రంథాల్లో ఉండదు. కానీ గాంధీ ఏ గ్రంథాల్లో లేదు, భగవద్గీతలో లేదు, వేదాల్లో లేదు, ఉపనిషత్తులు లేదు. కాబట్టి మీరు చెప్తున్న తప్పని చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళని నోరు మూపించి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ తర్వాత ఉప్పు సత్యాగ్రహం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, ప్రతి సందర్భంలో ఆయన హిందూ ముస్లిం యూనిటీ, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు అందరినీ కలుపుకొని పోయాడు. అప్పటికే కాన్స్టిట్యూషన్ యొక్క, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం తయారవుతూ ఉంది. దాన్ని 46కు వచ్చేసరికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీలో అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంటాం. అదంతా కూడా అది 1930లో ఇచ్చిన రాజ్యాంగ, మోతీలాల్ నెహ్రూ ఇచ్చిన రాజ్యాంగ ప్రతికి కొనసాగింపుగా, అప్పటి వరకు జరుగుతున్న సంస్కరణ ప్రతిపదికగా, అప్పటి వరకు జరిగిన స్వాతంత్రోద్యమం యొక్క స్ఫూర్తి అంటే అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. ఇండియాలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అనేది లేదు. భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఈక్వల్, ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానమే ఇక్కడ పుట్టినవాళ్ళు, పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళైనా, ఉన్నత కులంలో పుట్టినా తక్కువ కులంలో పుట్టినా, మహిళగా పుట్టినా పురుషుడిగా పుట్టినా, మొత్తం ఈక్వాలిటీ అనే ఒక ప్రిన్సిపల్ పెట్టి మళ్ళీ అంబేద్కర్ ఈక్వాలిటీతో పాటు ఫెటర్నిటీ అని అంబేద్కర్ గారు తీసుకొచ్చి, ఫెటర్నిటీ సోదరభావం. ఏ కులంలో ఒక సోదరభావం లేదు, ఆ కులం ఈ కులం ద్వేషించుకుంటున్నారు. ఇప్పటికీ అది ఉంది దేశంలో. అలాంటి పరిస్థితి కాకుండా ఫెటర్నిటీ ఉండాలి, అందరి మధ్య సోదరభావం ఉండాలి. సోదరభావం లేకపోతే ఈ దేశం ముందుకు వెళ్ళదని చెప్పి ఫెటర్నిటీ క్లాజును పెట్టి, మరి థాట్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ని పెట్టి, ఇవన్నీ పెట్టి ఆయన రాజ్యాంగం రచించాడు. ఆ రాజ్యాంగం వల్ల ఇప్పుడు ఈ దేశం 80 ఏళ్ళు, 47, ఇప్పుడు 90 ఏళ్ళు, 100వ సంవత్సరం, 80వ సంవత్సరం అడుగుతున్నాం. అదే రాజ్యాంగం 50 నుంచి మళ్ళీ ఇప్పుడు 76 సంవత్సరాలు రాజ్యాంగం, 77 సంవత్సరాలు రాజ్యాంగం. ఎంత ప్రయాణం, ఎంత సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో సాధించిన విజయాలు మన వక్తలంతా చెప్పారు. అయితే నేను ఒక్కటి ఇక్కడ ఆలోచన చేయాలి మనం అంతా కూడా. మన దేశం యొక్క మౌలిక స్వరూపం, దేశం యొక్క ఆత్మ, దేశం యొక్క గొప్పతనం, దేశ సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఓకే, దాన్ని మతాల పరంగా కొంత అభిప్రాయాలు, వేరే అభిప్రాయాలు ఉన్నా దానిలో ఉన్న సారం పట్ల ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. వేదాల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్పారు,
స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ లేకపోతే మనిషి ముందుకు ఎలా వెళ్తాడు? స్వాతంత్రం ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు ఉంటే పోతే కదా. జస్ట్ బ్రిటిష్ వాళ్ళని పంపించడమేనా స్వాతంత్రం అంటే? బ్రిటిష్ వాళ్ళు పంపిస్తే ఇంక అయిపోయిందే స్వాతంత్రం? అన్ని స్వాతంత్రాలు రావాలి. ఇందాక పేదరికం పోవాలని పెద్దలంతా డేటా చెప్పారు. పేదరికం పోవడం అనేది ఒక స్వాతంత్రం. పేదరికం పోవాలి. మహిళలకి అత్యాచారాలు, మహిళలపై దౌరాన్యాచారాలు వాటి పోవాలి. వాళ్ళ ఫ్రీడమ్ రావాలి. వాళ్ళకి దళితులకు ఫ్రీడమ్ రావాలి. అంటే ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ అవర్ కోర్ ఫిలాసఫీ. ఉపనిషత్తులో చెప్పింది అదే, భగవద్గీతలో చెప్పింది అదే, వేదాల్లో చెప్పింది అదే. వేదాల్లో ఏం చెప్పారు? అరవిందుడు ఏం చెప్పాడు వేదాల గురించి? వేదాలని చాలా అత్యుత్తమంగా వర్ణించిన వ్యక్తి అరవింద్ ఘోష్. ఆయన ఏం రాశాడంటే, వేదం అంటే, వేదాల్లో చెప్పిన సారం అంటే ఎక్కడో లేదు, మనిషి అంతరంగం మాట్లాడుకునే రెండు భాషలు. మనిషి తన కోరికల్ని చెప్పుకోవటం, తన ఆలోచనలు షేర్ చేసుకోవటం, తన ఆలోచనలు డిబేట్ చేయటం, అదే వేదం అని చెప్పాడు. వాస్తవం కూడా అదే ఉంది. వేద మంత్రాలు ఎక్కడా మనుషుల మధ్య తేడాలను చూపించలేదు. ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు ఉంది. ప్రశ్న లేకపోతే ఎట్లా వస్తుంది? ప్రశ్న లేకపోతే కొత్త ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమైతే కానీ కొత్త ఆలోచన సమస్య పరిష్కారం రాదు. ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి ఒక్క ప్రశ్న వదిలితే దానికి సమాధానం లేదు. మాకు విలువల్లాడిపోతా ఉన్నాం. ఎందుకు సమాధానం చెప్పలేకపోతాం? ఎందుకు విద్య అందరికి దక్కదని చెప్తా ఉన్నారు? ఏం దక్కవచ్చు కదా. విద్య వైద్యం, ఇందాక పెద్దలు చెప్పారు విద్యా వైద్యం ఎట్లా ఉంది. విద్యా వైద్యం ఎందుకు మీరు కేటాయింపులు పెంచరు? 6% కేటాయించాలి విద్యకి. కానీ ఎందుకు మీరు 2%, 3% వరకే ఆపేస్తున్నారు? ఎందుకు? కేంద్ర ప్రభుత్వం విద్య పట్ల, సంస్కృతి పట్ల, దేశం గురించి గొప్ప గురించి చెబుతాం కదా. అందరం చదువుకోవాలంటున్నాం కదా. అందరూ చదువుకోవాలనుకున్నప్పుడు విద్యకి ఎందుకు కేటాయింపులు లేవు? వైద్యానికి ఎందుకు కేటాయింపు లేవు? ఇది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కామన్ మ్యాన్ని కంట్రోల్ చేయటం, ప్రజల యొక్క ఆలోచన రీతిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే మాకు ఓట్లేస్తారు, కంట్రోల్ చేస్తే మా గుప్పెట్లో ఉంటారు. ఈ కంట్రోల్ మొన్న CJP యొక్క కాక్రోచ్ జనతా పార్టీ భగ్నం చేసింది. ఈ కంట్రోల్తోనే ఇన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. మానసిక కంట్రోల్, ఫిజికల్ కంట్రోల్, రకరకాల కంట్రోల్ చేస్తూ, నాలెడ్జ్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ కంట్రోల్, ఎవ్రీథింగ్. ఫుడ్ కంట్రోల్. ఫుడ్ అందరికి లేదు. ఫుడ్ అందరు తినాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక వర్గం వారు తిని విదిలిస్తేనే మిగిలి తినాలని చెప్పారు. అట్లా చేయటం నీకు పుణ్యం అని కింద వాళ్ళకి చెప్పారు. మహిళలు ఈ విధంగా ఉంటే, ఈ విధంగా సాక్రిఫైస్ చేస్తేనే వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పారు. వాళ్ళకి పుణ్యం దక్కుద్దని చెప్పారు. ఈ విధమైన అశాస్త్రీయ విషయాలు బోధించి అలాగా కంట్రోల్ చేసి, ఆ కంట్రోల్ ద్వారా కొంతమంది అధికారం చెలాయించి, కొంతమంది రాజ కుటుంబాల్లో కొంతమంది లేకపోతే పని చేయకుండా బ్రతికే వర్గం తయారై దేశాన్ని వెనక్కి పంపించారు. ఏదైతే ఉపనిషత్తుల్లో ఏదాల్లో ఏం చెప్పారో, వేదాల్లో ఏం చెప్పారో, భగవద్గీతలు ఏం చెప్పారు, దానికి క్వైట్ అండ్ కాంట్రడిక్షన్గా వ్యతిరేకంగా దేశం ముందు ప్రయాణం చేస్తాం. ఇందాక 14 నుంచి ఎలా ఉందో చెప్పాడు మన సుబ్రహ్మణ్యం గారు. ఈ 70 సంవత్సరం 80 సంవత్సరం ఎలా జరిగిందో మన లక్ష్మణరావు గారు చెప్పారు. కానీ ఇంకా మెరిట్గా జరగకపోవడం కారణం ఏంది? ఆ రోజు బంకింగ్ చంద్ర చటర్జీ చెప్పాడు. దేశంలో అందరిని ఎందుకు మనం భాగస్వామ్యం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు దేశ స్వాతంత్రం అందరం భాగస్వామ్యం చేసుకుంటే పరాయి పాలన ఉండదు కదా అన్నాడు. 1905లో స్వదేశీ ఉద్యమం వచ్చింది. ఈ దేశ వస్తువులే వాడుకోవాలి, ఈ దేశంలో పండిన పంటలే తినాలి అనేది వచ్చింది. ఆ స్వదేశీ స్ఫూర్తి అంటే ఒక వర్గానికి సంబంధించిన, దేశంలో మొత్తానికి సంబంధించి, మతాలు కులాలకు సంబంధం లేదు అక్కడ. ఆ ఆలోచన ఎందుకు నువ్వు స్ప్రెడ్ చేయలేకపోతున్నావు? కొన్ని మతాలను ఎక్స్క్లూడ్ ఎందుకు చేస్తున్నావు? వాడు నీ సోదరుడే కదా, వాళ్ళ తాత నీవాడే కదా, వాళ్ళ తండ్రి నీవాడే కదా, వాళ్ళ వారసత్వంతో భారతీయులే కదా. ఈ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మెజారిటీ 90%, అకార్డింగ్ టు మై సర్వే, మై రీసెర్చ్, యూ క్యాన్ ఫైండ్ అవుట్ ఇన్ గుంటూరు ఆల్సో, all belongs to some caste of BCs. They are our BCs, backward communities. Remaining 5% OCs, remaining 5% Dalits and STs. They are all Indians. వాళ్ళు పరాయి వాళ్ళు అంటే ఒక మతం మీద ద్వేషం. నీకు ఇప్పుడే ఇందాక పెద్దలు చెప్పారు సుబ్రహ్మణ్యం గారు, ఉత్తరాఖండ్లో నిన్న ఖర్గే గారు
ఒక మీటింగ్ చెప్పి వస్తే ఆ మీటింగు ఒక దళితుడు చేయటం వల్ల మైలబడింది. దాన్ని వేద మంత్రాలతో లేకపోతే కొన్ని మంత్రాలతో దాన్ని శుద్ధి చేయాలని చెప్పి చేశారు. నిన్న పార్లమెంట్లో రేజ్ చేశారు. బీజేపీ కూడా రెస్పాండ్ అయ్యింది. నడ్డా రెస్పాండ్ అయ్యాడు. ఇది అందరికీ సంబంధించిన సమస్య, మాకు చాలా షేమ్ఫుల్గా ఉందని. ఎందుకు షేమ్ఫుల్గా ఉంది? ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుంది? ఉత్తరాఖండ్లో ఎంత పైత్యం నడుస్తుందంటే దేవాలయాల దగ్గర ముస్లిమ్స్ ఎవరు వస్తువులు అమ్మటానికి వీల్లేదు, ముస్లిమ్స్ ఎవరు వ్యాపారాలు చేయటానికి వీల్లేదు. ఈ ప్రాంతంలో పలాని ప్రాంతంలో ఎక్కడ కూడా ఇది దేవభూమి, ఉత్తరాఖండ్ అంటే దేవభూమి, ఇక్కడ ఎవరో ముస్లిమ్స్ హోటల్స్ పెట్టడానికి వీళ్ళు చిన్న వ్యాపారం కూడా చేయడానికి వీల్లేదు, అవే ఫ్రమ్ దట్ ప్లేస్ అన్నారు. తర్వాత ఆ ద్వేషభావం ఎంత దూరం వెళ్ళిందంటే ఒక షాపు, ఒక పిల్లలకి షూసు అమ్మే షాప్ ఒక 5-6 నెలల క్రితం జరిగింది. చాలా పాపులర్గా డిస్కస్ అయింది. షాప్ పేరు బాబా షూ మార్ట్ అని ఉంది దాని పేరు. మొత్తం వెళ్ళి ఈ ఒక గ్యాంగ్ వెళ్ళి అసలు బాబా అంటే ఎందుకు ఉంటాడు, ఎట్లా ఉంటాడు, బాబా పేరు తీసేయి, నువ్వు ముస్లిం, బాబా ఎట్లా పెడతావు, బాబా అంటే మా హిందూ అయి ఉండాలి, బాబా అనేది ముస్లిం ఉండడానికి వీలేదు, బాబా పేరు తీసి వాడు ఒక 50 ఏళ్ళ నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి బాబా షూ మార్ట్ నడుపుతున్నాడు. ఆ బాబా షూ మార్ట్ తీసేయమన్నారు. పెద్ద గొడవ, ధర్నా చేస్తే అక్కడ పక్కన ఒక జిమ్ నడిపే వ్యక్తి, జిమ్ ట్రైనర్ అడ్డం వచ్చేసి ఏంది ఈ అన్యాయం, ఇతను వాళ్ళు 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి షాప్ నడుపుతున్నారు, బాబా అంటే హిందూ బాబా ఉంటాడు, ముస్లిం బాబా ఉంటాడు, బాబా పేరు అంటే బాబా పేరు మేము వేరే వాళ్ళకి ఇవ్వం, అది బిలాంగ్స్ టు హిందూ కాబట్టి నువ్వు పేరు తీసేయాలంట. పెద్ద గొడవ. ఆ పిల్లోని పాపం చాలా అన్యాయంగా వేధించారు. అంటే ఒక మతానికి వ్యతిరేకంగా ద్వేషభావన ప్రజల్లో నెలకొల్పిన తర్వాత అది నిజమని ప్రజలు నమ్మాక రేపు దళితుల మీద అదే జరుగుతుంది. ఈరోజు ఖర్గే మీటింగ్ని వ్యతిరేకించడం ఉద్దేశం ఏంటి, మీటింగ్ను దాన్ని శుద్ధి చేయాల్సిన ఉద్దేశం ఏంటి, వాళ్ళ మైండ్స్లో అది ఫిక్స్ అయిపోయింది, భావజాలం ఫిక్స్, అది కంట్రోల్, భావజాల కంట్రోల్. అది ఆ కంట్రోల్ని ఛేదించింది మహాత్మా గాంధీ. ఆ కంట్రోల్ వద్దు, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ స్వాతంత్రోద్యమంలో ఫలాలు ఉంటాయని చెప్పి ప్రామిస్ చేశారు. అంబేద్కర్ అదే అడిగాడు, అందరూ ఈక్వల్ అన్నారు. మనందరం ఈక్వల్, వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజన్, క్రీడ్. ఆ ప్రామిస్ చేసి రాజ్యాంగం రాసుకున్నాం. ఆ ప్రామిస్ని విఫలం చేయటానికి రాజ్యాంగాన్ని కదిలించకుండా అట్లానే పెట్టి దాని వ్యతిరేకమైన భావజాలను, మైండ్ కంట్రోల్, మైండ్ ద్వారా ఇటు దళితుడు, ఈమె స్త్రీ, ఈమె దళిత స్త్రీ, ఇతను ముస్లిము, ఇతను ముస్లిం స్త్రీ, ఇతను ముస్లిం డాక్టరు. ఇంకా ప్యాథటిక్ స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక హాస్పిటల్కి యాక్సిడెంట్ అయ్యి వెళ్తే ముస్లిం ఒకతను, నేను ముస్లిం ట్రీట్మెంట్ చేయనన్నాడు డాక్టర్. ట్రీట్మెంట్ చేయలే. 4 హాస్పిటల్ తిరిగితే 4-5 హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ భావజాలం ఏంటి అతనికి ఏం తెలియదు పాపం, డాక్టర్లు కూడా ఏం తెలియదు. బట్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ బై సర్టన్ ఐడియాలజీ. నేనేమంటున్నంటే ఆ ఐడియాలజీ దేశానికి మంచిది కాదు, అది స్వాతంత్ర సమరయోధులకు వ్యతిరేకము. అప్పుడేదో ముస్లిమ్స్ ఉన్నారనుకుంటే ఇప్పుడు లేరు ముస్లిమ్స్. దే ఆర్ ఇన్ పాకిస్తాన్, దే ఆర్ ఇన్ బంగ్లాదేశ్, దే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్. ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఇండియన్స్ వాళ్ళు. నువ్వు ఒక్కసారి ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న ముస్లిం వ్యతిరేకత మనం ప్రచారం చేస్తే అది క్రిస్టియన్స్ వ్యతిరేకంగా మారుతుంది, అది దళితుల వ్యతిరేకంగా మారుతుంది, అది మహిళల వ్యతిరేకంగా మారుతుంది, అది ట్రైబల్స్ వ్యతిరేకంగా మారుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే భావజాలం పెరిగిపోతుంది. ఒకళ్ళని ద్వేషభావన ఒకళ్ళని టార్గెట్ చేస్తే ఇట్ విల్ ఎక్స్పాండ్. ఏ పరిస్థితికైనా అదే వస్తుంది. కుల భావన ఒకసారి వస్తే అన్ని కులాలను అదే విధంగా చూస్తూ ఉంటాం మనం. దాన్ని మనం ఫేస్ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి రాజ్యాంగ విలువలోకి అపకారం జరుగుతూ ఉంది, స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది, మహాత్మా గాంధీ ఆలోచనలు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని పంపించడానికి అందరం కలిసి పోరాడదామని చెప్పి అందరిని తీసుకొని అందరి త్యాగాలు. మా నాన్న కూడా గాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ నడిచాడు. మా నాన్న గాంధీ గారితో పాటు ఈ వాక్డ్ అలాంగ్ విత్ గాంధీ. అంటే ఈ పార్టిసిపేట్ ఇన్ ఫ్రీడమ్ మూమెంట్. ఎంతోమంది మా ఊళ్ళలో ఎస్సీలు, బీసీలు మొత్తం పార్టిసిపేట్ చేశారు. రైతాంగం అంతా పార్టిసిపేట్, దెబ్బలు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అంటే వాళ్ళందరూ లక్షలాది మంది చోరా ఒకటైంది ఒక సంఘటన. దేశం మొత్తం పాల్గొంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మీరు కొద్దిమంది పాల్గొంటే 1857 ఏం జరిగేదో అది జరిగింది. తర్వాత తెలుసుకొని అందరు పార్టిసిపేషన్ ఆహ్వానించి అందరు త్యాగాల మేరకు
నిన్న ఒక పేపర్లో 14 ఏళ్ల బాలిక స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఒక బ్రిటిష్ వ్యక్తిని కాల్చి చంపింది. 14 ఏళ్ళ గర్ల్, బెంగాల్ నుంచి. అనేక మంది త్యాగాలు. మరి అందువల్ల రాజ్యాంగం స్వాతంత్రోద్యమం ఫలాలు ఏంటో అవి అందరికి అందాలి. ఈ అందటం అనేది ఆ ఫ్రీడమ్, ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్, ది ఐడియా ఈజ్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫ్రీడమ్ మూమెంట్. సో ఇండియా బ్రిటిష్ వాడిని పంపించడమే కాదు, ప్రతి బానిసత్వం నుంచి బయటపడాలి, ప్రతి ఆలోచన నుంచి బయటపడాలి, మనిషి జీవితం ప్రోగ్రెస్ అవ్వాలి, భారతదేశం ప్రజలందరూ ప్రోగ్రెస్ అవ్వాలి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన ఆ సారం అందరికీ అందాలి. అన్ని మతాలు ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలి, అన్ని కులాలు ఫ్రీడమ్ ఎంజాయ్, అందరూ చదువుకోవాలి. అన్ని పాఠశాలలు, ఇప్పుడున్న ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలలు మొత్తం కూడా జాతీయం చేయండి. ఏమవుతుంది? మొత్తం ఎడ్యుకేషన్ జాతీయం. ఎవరు అడగలేదు మిమ్మల్ని. ఇప్పుడు ఉచితాలు మన కోర్టు అంటుంది. కోర్టులో ఎక్కడో కామెంట్ చూశాను. ఉచితాలు ప్రజలు అడిగారా? ఉచితాలు ప్రజలు ఎవరైనా డిమాండ్ చేశారా? కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతకుముందు ఇల్లు కావాలని ధర్నా చేసేవాడు, కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసే ఇళ్ల స్థలాలు పంచండి అని చెప్పి. ఇందిరాగాంధీ ఇళ్ల స్థలాలు ఇచ్చిందని అని చెప్తారు. ఇప్పుడు ఎవరు ఆ ధర్నా చేయలేదు. ఉచితాలు ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని ఉచితాలు ఇవ్వమని ప్రజలు ఏమైనా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేశారా? మీ రాజకీయ అవసరాల కోసం, మీ ఓట్ల కోసం మీరు ప్రజలకు ఆశ కల్పించి మళ్ళీ అధికారం వచ్చాక ఉచితాల వలన ప్రజలు ఆగమైపోతున్నారు, ఉచితాల వలన ప్రజలు సోమరులు అవుతున్నారు. ప్రజలు అడగలేదు, ప్రజల డిమాండ్ కదా. ప్రజల డిమాండ్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్, అందరికీ విద్య ఇవ్వండి, అందరికీ హాస్పిటల్ ఇవ్వండి. అది డిమాండ్, అది స్వాతంత్రోద్యమం మనం ఇచ్చిన ఆలోచన. కాబట్టి స్వాతంత్రోద్యమం ఎక్కడ ఆలోచనలు, ఎక్కడ ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్, నాట్ జస్ట్ బ్రిటిష్ ఎగ్జిట్, విత్ ఇన్ ది ఇండియా. ప్రతి మనిషిలో గొప్పతనం రావాలి, ప్రతి మనిషి వికసించాలి, దేశం అంతా వికసించాలి, మొత్తం 140 కోట్ల మంది సంతోషంగా ఉండాలి. అది మన వేదాలు ఆశించింది, అది మన ఉపనిషత్తుల్లో చెప్పింది, అది మన భారతీయత. అంటే దేశభక్తి అంటే ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి, దేశభక్తి అంటే ప్రతి మనిషి హక్కులు అనుభవించాలి, ఈ దేశం నాదిగా ఫీల్ అవ్వాలి. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దళితుడు ఎవరైనా సరే. దట్ ఈజ్ ది ప్రామిస్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్, దట్ ఈజ్ ఎన్షైన్డ్, దట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. దాని హక్కుల కోసం పనిచేయాలి. ఇప్పుడు దేశం ఇంత ఆర్థిక ప్రగతి సాధించినా ఇంకా సాధించలేని వెనుకబాటుతనం, ఇంకా పేదరికం ఉందంటే దానికి కారణం ఈ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ని ఎక్స్పాండ్ చేయలేదు. మనం కూడా చెప్పలేదు, దేశం కూడా ఆలోచించాలి. ఐడియా స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళని పంపించి అంతా బ్రిటిష్ వాళ్ళు, గాంధీ, అది చెప్తున్నాం. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ఆగదు, ఇది ఇంకా పోతుంది. అదే ఉపనిషత్తులో చెప్పింది. ఉపనిషత్తు జ్ఞానం అందరికి అందాలి, సంపద అందరికి అందాలి, జ్ఞానం అందరికి అందాలి. మతానికి సంబంధం లేదు, దానికి కులానికి సంబంధం లేదు, అందరం ఈక్వల్ రైట్స్ అనుభవించాలి. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది భారతీయత. దేశభక్తి అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించడం, రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరిని, ది కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం అంటే ఊరికే దేశభక్తిగా జెండా పట్టుకొని ఇట్లా ఊపటం కాదు, 3 రంగుల స్వాతంత్రోద్యమంలో పాల్గొని వందే మాత్రం జెండా వాడటం కాదు. ప్రతి మనిషి హక్కుల కోసం మనం గౌరవించాలి. కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం, హక్కుల పేట్రియాటిజం. అందరూ స్వేచ్ఛను, అందరూ జ్ఞానాన్ని అనుభవించాలి, అందరూ వేదాలను అనుభవించాలి, అవేద జ్ఞానం అనుభవించాలి, అందరూ ఉపనిషత్ జ్ఞానం అనుభవించాలి, అన్ని మతాల్లోనూ సారం అనుభవించాలి. దిస్ ఈజ్ వాట్ వివేకానంద సెడ్, వాట్ గాంధీ సెడ్, వాట్ అరబిందో సెడ్, వాట్ ఆల్ సైన్స్, మహాపురుషులంతా చెప్పింది అది. అందువల్ల ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ జస్ట్ ఎగ్జిస్ట్ బ్రిటిష్, ఇట్ విల్ కంటిన్యూస్ ప్రాసెస్. మహిళలు, పురుషులు అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అనే ఒక సంతోషమైన దినం రావాలి. అప్పటి వరకు మనం పోరాటం చేయాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు, నమస్కారం.